నమస్కారం బి న్యూస్ ఛానల్ కి స్వాగతం। నేను మీ శివప్రసాద్। ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారైంది। అక్టోబర్ 6న అమ్మవారి తొలేలోత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష, సిరిమానం పూజారి బండుపల్లి వెంకట్రావు ప్రకటించారు। విజయనగరం జిల్లా కేంద్రంలోని అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు। శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న పందిరాటతో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు। ఆ రోజున చదురుగుడి వద్ద ఉదయం 9:30 గంటలకు, వనంగుడి వద్ద 11 గంటలకు పందిరాట వేస్తామని చెప్పారు। అదే రోజున అమ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద ప్రారంభిస్తామన్నారు। అక్టోబర్ 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు। 6వ తేదీ సోమవారం తొలేలోత్సవం, 7వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుందని తెలిపారు। పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని, 19వ తేదీన ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు వనంగూడి వద్ద సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు। 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహిస్తామని, 22న చండీహోమం పూర్ణహాడుతో పైడిమాంబ ఉత్సవాలు ముగిస్తాయని తెలిపారు। అదే రోజు అమ్మవారి దీక్ష విరమణ చేస్తారని చెప్పారు। ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో శిరీష, పూజారి వెంకట్రావు కోరారు। విలేకరుల సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్ వైవి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। అమ్మవారి జాతర మహోత్సవంలో 2025 సంవత్సరానికి సంబంధించి నెల రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే సోమవారం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారం అక్టోబర్ 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది। ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు, వాటి తేదీల్ని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది। ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సెప్టెంబర్ 12వ తేదీ 12/9/25 శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది। ఇది చదురుగుడి వద్ద ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం। అదే రోజు పందిరాట వేయటం కూడా జరుగుతుంది। చదురుగుడి వద్ద ఉదయం 9:30 పందిరాట, అదేవిధంగా వనంగుడి వద్ద 11 గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది। తదుపరి అక్టోబర్ 2వ తేదీన ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది। అంటే 21 రోజులు మాల్గారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది। 6/10/25 సోమవారం తొలేళ్ళ ఉత్సవం నిర్వహించబడుతుంది। అదేవిధంగా 7/10/25న మంగళవారం సిరిమానోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। 14/10/25 మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। మరియు 19/10/25 ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు సాయంత్రం 5:30 వనంగుడి వద్ద నుండి ఉంటుంది। అదేవిధంగా 21/10/25 మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది। 22/10/25 బుధవారం చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణ తోటి ముగించడం జరుగుతుంది। ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాను అనేది జరుగుతుంది। అలాగే ఈ సంవత్సరం సిరిమాను జాతర ముందు తొలేలోత్సవం 6/10/2025 తారీఖున తొలేలోత్సవం సోమవారం నాడు జరుగుతుంది। అలాగే 7/10/2025 మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది। అలాగే 14/10/2025 మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది। అలాగే 21/10/2025 తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాల ఉత్సవం కూడా జరుగుతుంది। దానికన్నా ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ 12/9/2025 సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజ పుణ్యోత్సవం, తర్వాత దీక్షలు పందిరాట వేయడం కూడా జరుగుతుంది। అలాగే
అర్ధమానుల దీక్ష అనేది 2/10/2025, అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఈ ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు 19/10/2025 అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 19/10/2025 తన కలశ జ్యోతి సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో వనంగుడి నుండి చదురుగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 22/10/2025 చండీ హోమం పూర్ణావతితో ఈ కార్యక్రమం కూడా సమాప్తవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకుండా నుండి అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ.